ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛార్జ్ షీట్ ను నాంపల్లి కోర్టు తిప్పి పంపించింది. ఇలా తిప్పి పంపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో లోపాలున్నట్టు కోర్టు గుర్తించింది. హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్లు జతపరచకపోవడంతో తాజాగా మరోసారి ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసింది. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అభిమానులను నిలవరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం శ్రీతేజ్ నేటికి చికిత్స పొందుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో ఈ భాస్కర్ కుటుంబానికి చెందినటువంటి తన భార్య చనిపోవడము, బాలుడు శ్రీతేజ్ ఆసుపత్రి పాలవ్వడము, ఈ ఘటన పైన అప్పట్లో చికట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఛార్జ్ షీట్ నమోదు చేయడం జరిగింది. ఇప్పటికీ 2 సార్లు చికట్పల్లి పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేసి తిరిగి కోర్టులో సబ్మిట్ చేయడంతో కోర్టు 2 సార్లు కూడా తిరిగి ఛార్జ్ షీట్ ని రిటర్న్ పంపినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే 2 సార్లు ఈ ఛార్జ్ షీట్ ని రిటర్న్ చేయడము, అల్లు అర్జున్ తో సహా 23 మంది పైన పోలీసులు అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ లో వారి పేరుని దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పలు లోపాలు ఉన్నాయన్నట్టుగా కూడా కోర్టు గుర్తించి అది తిరిగి మళ్ళీ చిక్కడపల్లి పోలీసులకు రిటర్న్ పంపి దాంట్లో కొన్ని అంశాలని సెట్ చేసి మళ్ళీ కోర్టుకి పంపాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా కోర్టు గుర్తించి ఎవిడెన్స్ మెటీరియల్, హార్డ్ డిస్క్లు, సీడీలు, పెన్ డ్రైవ్లు అవన్నీ కూడా అటాచ్ చేయకపోవడంతో మాత్రం ఈ ఛార్జ్ షీట్ ని తిరిగి చిక్కడపల్లి పోలీసులకు కోర్టు తిరిగి పంపినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా సరిచేసి నాంపల్లి కోర్టుకి తిరిగి పంపించాలంటూ కూడా ఆదేశించింది. గతంలో 2 సార్లు కూడా చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్ ని కోర్టు తిరిగి పంపించి దీంట్లో ఈ లోపాలన్నీ తలెత్తుతా ఉన్నాయి. ఈ లోపాలు లేకుండా పూర్తి ప్రాపర్ ఎవిడెన్స్, డాక్యుమెంట్, టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయండి అంటూ కూడా పలుసార్లు కోర్టు చెప్పినప్పటికీ 3వసారి కూడా చిక్కడపల్లి పోలీసులు అదే రీతిలో ఈ ఛార్జ్ షీట్ ని పంపడంపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ తిరిగి ఆ ఛార్జ్ షీట్ ని రిటర్న్ పంపి దీంట్లో పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఎవిడెన్స్ లేకుండా ఈ పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా డెఫినెట్ గా దీనికి అటాచ్ చేసి పంపించాల్సిందే అంటూ మాత్రం కోర్టు తిరిగి ఆ ఛార్జ్ షీట్ ని రిటర్న్ పంపినట్టుగా తెలుస్తుంది. త్వరలో మళ్ళీ కోర్టు అడిగిన విధంగా ఆ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేసి అటాచ్ చేసి తిరిగి నాంపల్లి కోర్టుకి ప్రొడ్యూస్ చేయనున్నారు. శివ, అయితే పోలీసులు ఏమైనా దీని మీద రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా? 2 సార్లు ఏకంగా ఛార్జ్ షీట్ ని కోర్టు వెనక్కి పంపడం వల్ల కొన్ని అనుమానాలు కూడా ప్రజల్లో వ్యక్తమయ్యేటటువంటి అవకాశం ఉంది కదా. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అన్న దానికి సంబంధించి అప్పట్లో ఈ కేసు తీవ్ర సంచలనం క్రియేట్ చేసేది. దాంట్లో అల్లు అర్జున్ నిందితుడై ఉండడము, అల్లు అర్జున్ స్టాఫ్, బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ, సంధ్యా థియేటర్ యజమానులు, అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి మిగతా సిబ్బందిని అందరినీ సైతం ఇంక్లూడ్ చేసి ఈ కేసులో అక్యూజ్డ్ కిందికి చేర్చడం జరిగింది. నిజంగానే అల్లు అర్జున్ ని గతంలో అరెస్ట్ చేస్తారా? అంత పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి సాహసం పోలీసులు చేస్తారా? అరెస్ట్ చేసిన జైలుకి పంపుతారా? అతని పైన ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా? అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అనేది కూడా చాలా మంది వ్యక్తుల్లో ఒక అనుమానం వ్యక్తమైంది. కాబట్టి ఇప్పుడు 2 సార్లు కూడా ఈ ఛార్జ్ షీట్ లో లోపాలు ఉన్నాయి. కోర్టు తిరిగి పంపించడంపై మాత్రం పోలీసులు కావాలనే దీన్ని జాప్యం చేస్తా ఉన్నారు, కేసుని నీరు గారుస్తా ఉన్నారని ఒక విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. 3వసారి కూడా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టుకు పంపినప్పుడు కోర్టు దీనికి ఎవిడెన్స్ లేకుండా పదే ఎందుకు ఈ ఛార్జ్ షీట్ ని కోర్టుకు పంపుతా ఉన్నారు, దాంట్లో పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి ఈసారి తిరిగి కోర్టుకి సమర్పించండి అంటూ కూడా ఇది 3వసారి కోర్టు చిక్కడపల్లి పోలీసులను మందలించడం. మరి ఇప్పటికైనా పోలీసులు వాటన్నిటిని కూడా గ్రహించి ఏవైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా వీళ్ళు పంపించకుండా చేస్తా ఉన్నారా, లేదా ముందుగా అన్ని కేసుల్లో లాగే రొటీన్ గా ఈ ఛార్జ్ షీట్ పంపడంపై మాత్రం కొన్ని కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనే దానిపై కూడా స్పష్టంగా ఆ వివరాలన్నీ కూడా వెనక్కి రావాల్సి ఉంది. ఇప్పటికీ తిరిగి పంపించినటువంటి ఛార్జ్ షీట్ విషయంలో
మరోసారి చిక్కడపల్లి పోలీసులు కేసుని పునర్పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా తిప్పి మళ్ళీ కోర్టుకు పంపించేటువంటి అవకాశం ఉంది. అది ఎన్ని రోజులుగా సమయం పడుతుంది, ఎన్ని రోజులు అనే దానిపై మాత్రం అది పోలీసులే క్లారిటీ ఇవ్వాలి. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.